హలో వదినా, ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేసావు? ఏముందమ్మా, ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. పిల్లాన్ని తీసుకెళ్తానని బ్లాక్మెయిల్ చేశాడు. గత్యంతరం లేక 50,000 ఇచ్చాను. నువ్వెందుకు డబ్బులిచ్చావు వదినా? పోలీసులకు ఫోన్ చేయాల్సింది. వాళ్ళు అక్కడ అంతా సెట్ చేసి ఉండేవాళ్ళు. ఆ రాక్షసుడు పోలీసులకి భయపడే రకం కాదమ్మా. పైగా పోలీస్ కేసు పెట్టాను అన్న కోపంతో నా బిడ్డకి ఎలాంటి ప్రమాదం అయినా తలపెట్టొచ్చు. అందుకే వాడడిగిన డబ్బిచ్చి పంపించేశాను. చాలా తప్పు చేసావు వదినా. నాకు ఫోన్ చేయాల్సిందే. వద్దమ్మా, సాధ్యమైనంత త్వరగా బిళహరిని వాడికి కనపడకుండా చేయాలి. ఈ ఇంటి నుంచి పంపించేయాలి. అదొక్కటే పరిష్కారం. లేదంటే ఇలాగే ప్రతిరోజు వస్తాడు, నన్ను వేధిస్తాడు. కాదంటే బిళహరిని తీసుకెళ్లిపోతానంటాడు. ఈ టెన్షన్తో భయంతో నా తల నరాలు చిట్లిపోయేలా ఉన్నాయమ్మా. వదినా, నువ్వేం బాధపడకు. మనకొచ్చేవన్నీ మంచి రోజులే. అర్జెంటుగా నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఏంటమ్మా అది? సరేనమ్మా, బిళహరిని నేను వెంటనే పంపించేస్తాను. జాగ్రత్త వదినా. బావకి ఎలాంటి అనుమానం రాకూడదు. బిలహరికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించు. నాన్న, పదమ్మా. ఎక్కడికమ్మా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి మావయ్యని కలవాలి. సరే అమ్మా. సరే లే, డ్రెస్ చేంజ్ చేసుకుందు గాని. ఏంద్రా నువ్వు చెప్పేది? ఇప్పటిదిప్పుడు పోరాడు కావాలనా? అవునరా, అది కూడా గంటలో కావాలి. గంటలో కావాలనా? అవునరా, గంట పెద్ద పోరడు చిన్న గంటలో పడతాడంటవా? నోరు మూస్తావా? గంటలో కావాలంటే గంట లోపల పెట్టుకొని రమ్మని కాదు, గంట లోపల కావాలని. ఓహో గట్లనా? చిన్న పోరం తెచ్చుకొని నువ్వేం చేసుకుంటావురా? నీకు డీటెయిల్స్ చెప్పేంత టైం నా దగ్గర లేదురా. ఒక నెల రోజులు నేను చెప్పినట్టు నటించడానికి నాకు పిల్లోడు కావాలి అంతే. ఓహో నటిస్తాందుకా? వీడా బాల్గడే కదరా? మావయ్య వస్తున్నా. అవునరా, ఆ రోజు బాల్తో కొట్టి నీడేగా నిన్ను. తప్పుకోండి 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 తప్పుకోండి. అరే వీడేమ్రా మీ మీదకి వస్తుండు? అరే ఏమ్రా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? నేను కళ్ళు తాగను అంకుల్, నెత్తిన పెట్టుకొని నడపడానికి. ఏసినవుతి పంచులు, సైకిల్ తో గుడ్డు కాకుండా మళ్ళా పంచులు వేస్తున్నావు పంచులు. సారీ అంకుల్, నా సైకిల్ కి బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. ఒరే, బ్రేకులు ఫెయిల్ అయితే ఏ చెట్టుకో గోడకో గుద్దాలి గాని డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని గుద్దేస్తావా? నేను కూడా చెట్టుకే గుద్దుదాం అనుకున్నాను అంకుల్, కానీ మీరు ఆ చెట్టుకి అడ్డంగా నిలబడ్డారు, అందుకే మీకొచ్చి గుద్దింది. అరే నోటికి తాళం వేసి మర్యాదగా సారీ చెప్పరే. ఓకే చెట్టు గారు, సారీ అండి. రే మమ్మల్ని గుద్ది చెట్టుకు సారీ చెప్తావేమ్రా? మీకు చెట్టుకి పెద్ద తేడా ఏముంది అంకుల్? చూసినవారా ఎంత మాటనాడు ఈ బాల్ బచ్చగాడు? ఒరే మర్యాదగా మాకు సారీ చెప్పరా. నేను కాదు అంకుల్, మూతికి మాస్కులు లేనందుకు మీరే నాకు సారీ చెప్పాలి. మాస్కులు పెట్టుకోకపోతే అది మా ఇష్టం. ఇప్పుడు మీ ఇష్టం నా ఇష్టం నడవదు అంకుల్. మీరు మాస్కులు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారని ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోలీసులు వచ్చి ఫైన్ వేస్తారు. అంత దూరం ఎందుకు తీరా? నిన్ను క్షమించేసిన పో. పోతానులే కానీ పోతారని చెప్పి సైకిల్ ఈతాడు నీడు. మీరిద్దరూ ఈ 2 మాస్కులు తీసుకోండి. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ రా. హలో అంకుల్, ఇవేం మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు. మరి ఒక్కో మాస్క్ 20 రూపాయలు. ఇంతకీ నువ్వు మాస్కులు అమ్ముకునేటోడు వారా? అవును అంకుల్, మా అమ్మ అమెరికాలో ఉంటుంది, మా నాన్న ఆస్ట్రేలియాలో ఉంటాడు, అందుకే నేను ఇక్కడ మాస్కులు అమ్ముకుంటూ ఉన్నాను. ఏమిటి
మీ అమ్మ అమెరికాలో ఉంటుందా? అవును అంకుల్. మీ నాన్న ఆస్ట్రేలియాలో ఉంటాడా? అవును అంకుల్. నువ్వేమో రోడ్ల మీద మాస్కులు అమ్ముకుంటున్నావా? అవును అంకుల్. ఎందుకు నవ్వుతున్నారు? ఏమిట్రా నీ గంటికి మేము వెదవల్లా కనిపిస్తున్నావా? అవును అంకుల్. చాలే, అమ్మ నాన్న ఫారెన్ లో ఉంటే మహారాజులా బతకాలి గాని ఇలా మాస్కులు అమ్ముకోవడం ఏమిట్రా? మా అమ్మా నాన్న ఫారెన్ లో ఉంటున్నారని చెప్పాను కానీ జాబ్ చేస్తున్నారని చెప్పానా? జాబ్ చేయట్లేదా? మరి ఏం చేస్తుంటారు? మా అమ్మ అనాథలకి సర్వీస్ చేస్తూ ఉంటుంది. మా నాన్న అభాగ్యులకి సేవ చేస్తూ ఉంటాడు. నేనేమో ఇక్కడ మాస్కులు అమ్మి న్యూస్ పేపర్లు అమ్మి ఆ డబ్బులు వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. అవి తినే వాళ్ళు అక్కడ బతుకుతున్నారు. మాస్కులు అమ్మి న్యూస్ పేపర్లు అమ్మి ఫారెన్ లో ఉన్న పేరెంట్స్ ని పోషించుకోవచ్చని నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా. సరే సర్లే, ఈ డబ్బులు తీసుకురాళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. ఈ బుర్రకి ఇంకా బల్బు వెలిగినట్టు లేదు. వచ్చిన పని మర్చిపోయినట్టున్నాడు. ఏమిట్రా? వెళ్ళు. అబ్బా వెళ్తున్నానులే అంకుల్. అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏమిట్రా అది? నువ్వు చెప్పినట్టు నాటకం ఆడడానికి వీణే తెచ్చుకుంటే అయిపోద్ది కదరా. అబ్బబ్బబ్బా, ఏం ఐడియా ఇచ్చారో బాబురో. ఒరే ఒరే రేయ్, బాబు, బాలబచ్చా, బాబు. ఒరే ఒరే బాబు, రేయ్, బాలబచ్చా, రేయ్, ఆగ్రా, రేయ్. ఆగ్రా. సరిగ్గా. రేయ్, బాలు, రేయ్, బాలబచ్చా. రేయ్, ఆగ్రా. అరే, అమ్మ. ఆగ్రా. వచ్చేసారా? అమ్మా. పరిగెత్తించావు కదరా బాల్గా. హలో, నా పేరు బాల్ కాదు బిలహరి. ఏదో ఒకట్లేరా. ఎందుకు ఆపారు అంకుల్? మీ అమ్మ నాన్న ఫారెన్ లో ఉంటారని చెప్పావు కదా. ఆ అంటే నువ్వు ఇప్పుడు ఒక్కడివే ఉంటావా? ఆ ఎవరి దగ్గర ఉంటావు? నేనెక్కడుంటాను అంకుల్? పగలంతా బస్ స్టాండ్ లో ఉంటాను. రాత్రంతా రైల్వే స్టేషన్ లో పడుకుంటాను. నీ బాధ నాకు అర్థమైందిరా. అనాథ జీవితం గడుపుతున్న నీకు ఒక ఆశ్రయం ఇద్దాం అనుకుంటున్నాను. ఆశ్రయమా అంటే ఏంటంకుల్? నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకు అంకుల్? మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మాస్కులు అమ్మాలా? చిచ్చి కాదురా, నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను. దత్తత తీసుకోవడం అంటే ఏంటంకుల్? నిన్ను పెంచుకుంటాడు రా భయ్. ఓ అలాగా. థ్యాంక్ యూ అంకుల్. నెలకి ఎంత ఇస్తారు? ఏమిట్రా ఇది? ఒరే, నీతో పని చేయించుకుంటానని చెప్పట్లేదురా, నిన్ను పెంచుకుంటానని చెప్తున్నాను. అదే అంకుల్, లాభం లేకుండా ఏ పని చేయను అంకుల్. సరేరా, నువ్వు నాతో పాటు వచ్చి నాకు దత్తపుత్రుడిలా నటిస్తే నీకు 10,000 ఇస్తాను రా. 1 గంట మాస్కులు అమ్మితే వస్తాయి అంకుల్. 20,000 ఇస్తాను రా. ఇంకో గంట పేపర్లు అమ్మితే వస్తాయి అంకుల్. సరేరా, ఫైనల్ గా 30,000 ఇస్తాను. ఇదే ఫిక్స్ ఫైనల్. నాకు నెలకి 30,000 ఇస్తే మీకొచ్చే లాభం ఏంటో చెప్పండి అంకుల్. అరే వీంతో పంచాయతీ దిగట్లేదు కానీ మ్యాటర్ పోదని చెప్పారా. అసలు విషయం ఏమిటంటే, నాకు మొత్తం అర్థమైంది అంకుల్. నన్ను తీసుకుపోయి దత్తపుత్రుడిలా మీ ఇంట్లో పరిచయం చేసి మీ ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకోవాలి, అంతేగా? అంతేరా. అయితే నెలకి 30,000 సరిపోవు అంకుల్. మరి ఆస్తి నీ పేరు మీదికి వచ్చాక నాకు దాంట్లో సగం కోటా కావాలి. నో, కుదరదు. అయితే నేను నీతో రావడం కుదరదు. ఆగు. మ్యాటర్ మొత్తం చెప్పేశాను రా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే నాకు పెద్ద బొక్కరా కదా, అందుకనే నన్ను జాగ్రత్తగా చూసుకో. అలాగేరా, వెళ్దాం పద.
కానీ నాకు ఒక చిన్న కండిషన్ ఉంది. ఏమిటది? నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి బయటికి వచ్చేంత వరకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. కాదు కూడదని అన్నావో ఆ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపో. హ, మామూలుగా వెళ్ళిపోను. మరి నువ్వు నాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ గురించి మీ ఆవిడకి చెప్పి మరి వెళ్ళిపోతా. అమ్మ తినమ్మా. ఊరే నీకు దండం పెడతానరా, ఆ పని మాత్రం చేయొద్దు. అలాగే నేను అలా చేయకూడదంటే నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటాను లేరా, పద పద. ఇప్పుడు నేను సైకిల్ తొక్కాలంటారా? వద్దురా నాయనా, వద్దురా. మేమే దోస్తాం. ఒరే 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 ఆగ్రా. ఒరే నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు తెలిసిన 24 క్యారెట్స్ దత్తపుత్రుడిలా నటించాలి, అంతేగా? అవునరా. ఇంతకీ నేను చెప్పింది గుర్తుందా? గుర్తుందిలేరా. నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం నువ్వు చెప్పినట్టు నేను వినాలి, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, అంతేగా? ఎస్. సరే పద. సరే. బావా వీణి తీసుకొచ్చావేంటి బావా? అదే అదే. ఏంటది? ఆ రోజు నువ్వు ముద్దు పెట్టింది, గుళ్ళో ప్రసాదాలు కొనిపెట్టింది వీడికే కదా? అవునవును, వీడికే. దత్త తీసుకోవడానికి ఎవరు అనాథని తీసుకొస్తానని చెప్పి వీణి తీసుకొచ్చావేంటి? వీడొక అనాథ. అనాథనా? అవునత్త, 24 క్యారెట్స్ అనాథని. అత్తనా? దత్త తీసుకుంటే అమ్మ కదా అనాల్సింది. అంటే మీరు అమ్మ క్యారెక్టర్ కన్నా అత్త క్యారెక్టర్ కి బాగా సూట్ అవుతారని అలా అన్నానత్త. ఏంటి బావా క్యారెక్టర్ అంటున్నాడు? అంటే వీడు నన్ను అంకుల్ అంటున్నాడు కదా, అందుకే నిన్ను అత్త అంటున్నాడు. సర్లే, బయట ఎంతో మంది అనాథలుండగా వీణ్ణి ఎందుకు తీసుకొచ్చావు? అది అది నేను చెప్తాను, నువ్వు ఆగు. బొద్దుగా సింపుల్ గా చెప్పాలంటే హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్. ఈ 3 పేర్లు నాకే నప్పుతాయి కాబట్టి నన్ను చూస్ చేసుకున్నాడు. వీడేంటి బావా ఇలా బాగుతున్నాడు? చూడబోతే నీకంటే పెద్ద నసగాళ్ళ ఉన్నాడు. అత్త, కావాలంటే నన్ను డైరెక్ట్ గా తిట్టు గాని మావయ్యతో మాత్రం పోల్చకు, నాకు చిరాకు. అంటే పోల్చుకోవడానికి కూడా పనికిరానంత ఎదోలా కనబడుతున్నానా నీ కంటికి? వద్దులే, నిజం చెప్తే ఫీల్ అవుతావు. సరిగ్గా ఎలాంటి పిల్లాడి కోసం వెతికామో అలాంటి పిల్లాడే దొరికాడు బావా. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు వచ్చారా? ఒరే బిలహరి, ఈయన మా నాన్నగారు, ఆవిడ మా అమ్మగారును. ఒరే బాబు, ఒక అమ్మాయి పచ్చరంగు చీర కట్టుకునుంది, నువ్వు చూసావా? బిలహరి నామదేశ్య భరద్వాజ గోత్రస్య. మీరు పెంచుకుంటే
మీకు మనవడిని అవుతానస్య, ఆయనకి అల్లుడిని అవుతానస్య. అది సరే, నిన్నెక్కడో చూసినట్టుందిరా. మొన్న పెళ్లిలో చూసారు తాతయ్య గారు. మొన్న పెళ్లిలో చూశాను. అదే మొన్న గుళ్ళో జరిగిన పెళ్ళుంది కదా, అక్కడ చూసారు తాతయ్య గారు. చూశాను. ఎటువైపు వెళ్ళింది? అదిగో ఎదురుగా ఒక గోడుంది కదా, ఉంది. ఆ గోడలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఓ అవునవునరా. అదేంటి గుళ్ళో మావయ్య గారు వీణ్ణి మాత్రమే చూసారా? వదిన్ని చూడలేదన్నమాట. ఒరే శ్రీనివాసులు, అసలు వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? అంటే అంటే మావయ్య గారు ఒక పిల్లాన్ని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం మావయ్య గారు, అందుకే వీణ్ణి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగితే మీకే పిల్లలు పుడతారు కదా. అత్తయ్య గారు, చెప్పాను కదా మీకు, బావ అమెరికా యాత్ర గురించి. ఆ యాత్ర నాపాలంటే ఈ దత్తత కార్యక్రమం జరగాలి. అంతేనంటావా? అంతే. ఏమిటి మీ అత్తా కోడళ్ళ డిస్కషన్? అసలు ఈ పిల్లాన్ని పెంచుకోవడానికి కారణం ఏమిటి? అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు మీకు వీడు నచ్చాడో లేదో చెప్పండి. చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ మన శ్రీనివాస్ కంటే బాగా నసగాళ్లే ఉన్నాడే. అందరూ నా మీద పడతారేమిట్రా నాయన? ఏమంటున్నారు మావయ్య గారు? మిమ్మల్ని ఎప్పుడు నచ్చపెట్టాడు? మొన్న గుళ్ళో అమ్మా, మనుషులు గోడలోంచి వస్తారు తెలుసా అని అడిగాడు. గోడలోంచి వెళ్ళి నన్ను వెధవం చేశాడమ్మా వీడు. అందుకు నన్ను క్షమించండి తాతయ్య గారు. ఎవరైనా నాకు కమీడియన్ లా కనపడితే కామెడీ చేయడం నాకు అలవాటు. చూసారా వీడిని? ఎవరైనా కమేడియన్లా కనిపిస్తే కామెడీ చేస్తారా? మావయ్య గారు, చిన్న పిల్లోడు కదా, ఏదో తెలుసో తెలియకో అనుంటాడు. వాణ్ణి క్షమించి వదిలేయండి. సర్లే. అవునరా, ఇంతకీ నీ పేరేమిటి? బిల్లా బిల్లా. ఒరేయ్ సరిగ్గా చెప్పరా. చెప్పు. బిలహరి. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. చక్కటి రాగం పేరు, బాగుంది. అవును తాతయ్య గారు, మా అమ్మే పెట్టింది. మీ అమ్మ పేరు పెడితే నువ్వు ఎలా అనాథ అవుతావురా? తాతయ్య గారు, మా అమ్మ పేరు పెట్టాకే నేను అనాథనయ్యాను తాతయ్య గారు. అదెలాగరా? అమ్మా నాన్న తెలియకపోతే కదా అనాథలయ్యేది. అంటే వాడికి అమ్మా నాన్న తెలుసు నాన్నగారు, కాకపోతే పోయిన పుష్కరాల్లో వాళ్ళు తప్పిపోయారంట. పుష్కరాలు 12 ఏళ్లకోసం వస్తాయి కదా, వీడికి ఇంకా 12 ఏళ్లు కూడా లేవే. అంటే మొన్నొచ్చిన పుష్కరాలు మావయ్య గారు. ఓహో, 2 ఏళ్ల క్రితం వచ్చిన పుష్కరాలా? అవును నాన్నగారు, అవును. వీళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియక అనాథ శరణాలయంలో పెరుగుతుంటే నేనే తీసుకొచ్చాను నాన్నగారు. మంచి పని చేశావురా. అవును, మావయ్యే తీసుకొచ్చాడు. రే, మావయ్య అంటావేమిట్రా? పెంచుకున్న వాళ్ళని అమ్మా నాన్న కదా అనాల్సింది. నేను నాన్న అని పిలవాలంటే ఈయనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నాతో నాన్న అని పిలిపించుకునే క్వాలిటీస్ ఈయనలో లేవు. కాబట్టి మావయ్య అనే పిలుస్తాను. అప్పుడు నాకు మనవడు ఎలా అవుతావురా? కొడుకుని కాకపోతే నీ కూతురు కొడుకు అనుకోండి. నోరు మీరా వేధవాని. ఇంకోసారి నా కూతుర్ని గుర్తు చేశావో నిన్నేం చేస్తానో నాకే తెలియదు. మావి గారు, చిన్న పిల్లాడు, ఏదో తెలుసో తెలియకో అనుంటాడు. తెలిసన్నా తెలియకన్నా
నా కూతురనే మాటే నచ్చలేదు. వీడు నాకు నచ్చలేదు. ఏమండి ఏమండి మావయ్య గారు ఓహో, వీళ్ళకో కూతురు, ఆ కూతురుకో స్టోరీ ఉందన్నమాట. అమ్మ పద్మావతి, మీ మావయ్య గారికి నేను నచ్చ చెప్తానులే కానీ బాబు ముద్దుగా ఉన్నాడు. లోపలికి తీసుకురా.